తెలంగాణలో మళ్ళీ బస్సులు బంద్ అవుతాయా? ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ ఏంటి? రీసెంట్‌గా జరిగిన 3 రోజుల సమ్మె తరువాత ఆర్టీసీలో ఏం జరుగుతుంది? నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూనియన్ నాయకులతో జరిపిన సమావేశంలో తీసుకున్న సంచలన నిర్ణయాలేంటో మీకు తెలుసా? లెట్స్ డికోడ్ దిస్. సమస్య ఏంటంటే గత కొద్ది రోజులుగా టీజీఎస్ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా 3 రోజుల సమ్మె కాలంలో కార్మికులపై అనేక కేసులు నమోదయ్యాయి. మరియు ఆ రోజులకు సంబంధించిన జీతాలు నిలిచిపోయాయి. దీంతో కార్మికుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. మరోవైపు డీజిల్ ఖర్చు ఏడాదికి దాదాపు 2,000 కోట్లు చేరుకోవడంతో సంస్థ ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది అందరిలో ఉన్న మెయిన్ ప్రశ్న. ఇప్పుడు సీఎం గారు తీసుకున్న మెయిన్ డెసిషన్స్ ఇవే. జీతాల చెల్లింపు. సమ్మె జరిగిన 3 రోజుల జీతాన్ని కార్మికులకు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. కేసుల ఉపసంహరణ. ఆందోళన సమయంలో కార్మికులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని హోంశాఖ ఆదేశించారు. 1000 ఎలక్ట్రికల్ బస్సులు. డీజిల్ ఖర్చు తగ్గించడానికి 1000 కొత్త ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేస్తున్నారు. ఇవి మెట్రో రైలుతో అనుసంధానించబడతాయి. ప్రపంచ స్థాయి టెర్మినల్స్. శంషాబాద్ వద్ద 150 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బస్ టెర్మినల్ మరియు గాజుల రామవరం వద్ద 100 ఎకరాల్లో మరొక టెర్మినల్ నిర్మించబోతున్నారు. పిఆర్సీ మరియు విలీనం. పే రివిజన్ మరియు ప్రభుత్వంలో విలీనంపై యూనియన్ల మధ్య ఏకాభిప్రాయం కుదిరాక ఫైనల్ డెసిషన్ తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. సో బోటం లైన్ ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు నేనున్నాను అనే భరోసా ఇచ్చింది. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే 8,000 కోట్ల సంస్థకు అందించింది. ఒక్క డ్రైవర్ను కూడా తొలగించమని సీఎం స్పష్టం చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఆర్టీసీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలా కనిపిస్తుంది. మరి మీరేమంటారు? ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు మరియు కొత్త టెర్మినల్ వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఫాలో అవ్వండి డికోడ్ ఐఆర్.